హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనం 5వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని పద్యరత్నాలు పాఠ్యాంశంలో నెక్స్ట్ భాగం నేర్చుకుందాం. ఇప్పటి వరకు మీరు ఈ 9 పద్యాలు వీడియోస్ చూడకపోతే ఇక్కడ ఐకార్డ్‌లో ఆ వీడియోస్ ఇస్తాను చూడండి. ఈ పద్యాలన్నీ వాటి భావంతో ప్రతిపదార్థం సహా నేర్చుకోండి, సరేనా? ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పండి. మొదట పద్యాలను భావరాగయుక్తంగా పాడటం నేర్చుకోండి. తర్వాత మీకు తెలిసిన కొన్ని నీతి పద్యాలు చెప్పండి. అలాగే చదువు లేకపోతే ఏమవుతుంది అన్నదానికి మీ సొంత మాటల్లో సమాధానం చెప్పండి, సరేనా? తర్వాత ఇక్కడ కొన్ని పద్య భావాలు ఇచ్చారు చూడండి, అర్థాలు ఇచ్చారు. ఆ అర్థానికి సరిపోయే పద్య పాదాలు రాయాలి. మేఘం నీటితో నిండి ఉన్నప్పుడే వర్షిస్తుంది. ఈ అర్థం వచ్చే విధంగా ఉన్న పద్య పాదం ఈ పద్యాల్లో ఎక్కడుందో చూసి రాయండి, సరేనా? నెక్స్ట్ ఇక్కడ ఒక పేర ఇచ్చారు, చదవండి. ముక్తకం అంటే ఒక పద్యం పూర్తి అర్థాన్ని తనకు తానే ఇస్తూ ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయం సంపూర్ణంగా వినిపించేది. ముక్తకం అంటే పూర్తి అర్థాన్ని తనకు తానే ఇస్తూ ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయం సంపూర్ణంగా వినిపించేది. అంటే ఒక పద్యానికి పూర్తి అర్థం వచ్చేస్తుంది. ఆ పద్యంలోనే అర్థం మొత్తం ఉంటుంది. ఇంకో పద్యంతో దానికి సంబంధం ఉండదు. అలాంటి పద్యాలనే ముక్తకం. స్వయం సంపూర్ణం అంటే ఆ పద్యమే సంపూర్ణంగా ఉండేది. సంపూర్ణంగా అంటే పూర్తి అర్థం తనలోనే ఉంచేది. అదే ముక్తకం. అలాంటి పద్యాల్ని ముక్తకం అంటాం. తెలుగులో ముక్తక రచనకు శతక, చాటు పద్యాలను ఉదాహరణగా చెప్పొచ్చు. శతక పద్యాలు, చాటు పద్యాలు ఒక పద్యంలోనే పూర్తి అర్థం వచ్చేస్తుంది. మీకు ఒకసారి డౌట్ ఉంటే పైన నేర్చుకున్న పద్యాలు చూడండి. ఇది చూడండి, మొదటి పద్యం అప్పిచ్చువాడు వైద్యుడు పద్యంలో ఎలాంటి ఊర్లో మనం నివసించాలి అన్న అర్థాన్ని ఈ పద్యం మొత్తంలో చెప్పేశాడు. మళ్ళీ ఇంకొక పద్యంతో దానికి సంబంధం లేదు. ఈ పద్యంలో మొత్తం అర్థం వచ్చేస్తుంది కదా. ఇలాగే అన్ని పద్యాలు కూడా వాటినే ముక్తకాలు అంటారు. అంటే ఆ పద్యంలో పూర్తి అర్థం వచ్చేస్తుంది. మామూలుగా తెలుగులో రచనల్లో ముక్తకాలు ఎక్కడ ఉంటాయంటే శతక, చాటు పద్యాల్లో ముక్తక రచనలు ఎక్కువగా ఉంటాయి. వేములవాడ భీమకవి, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు చాటు పద్య రచనలో చాలా ప్రసిద్ధులు. వీరు చాటు పద్యాలు చెప్పడంలో చాలా ప్రసిద్ధులు. అంటే చాలా మందికి తెలిసిన వారు, బాగా గొప్ప పేరున్నవారు. ముక్తకం అనేది ఒక పద్య ప్రక్రియ. పద్యాలు రాసే విధానాల్లో ముక్తకం అనేది ఒక ప్రక్రియ. శతకంలో కూడా ముక్తక లక్షణం ఉంటుంది. శతకంలో కూడా ముక్తక లక్షణం. ఇప్పుడు మనం వేమన పద్యాలు, వేమన శతకం తీసుకుంటే అందులో ప్రతి పద్యానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఆ పద్యంలోనే మొత్తం అర్థం వచ్చేస్తుంది కదా. ఆ పద్యానికి ఇంకో పద్యానికి సంబంధం ఉండాల్సిన అవసరం ఉండదు శతకాల్లో, వేమన శతకంలో కదా. ఆ విధంగా మనం శతకంలో ఎక్కువగా ముక్తక లక్షణం అనేది ఉంటుంది. అలాగే చాటు పద్యాల్లో కూడా ముక్తక లక్షణం ఉంటుంది. ఇది నేర్చుకున్నారు కదా. ఇప్పుడు ఈ ఖాళీల్ని మీరు పూరించండి, సరేనా? ఇక్కడ ఒక పద్యం ఇచ్చాడు చూడండి. ఇది జస్ట్ పద్యానికి మీరు అర్థం నేర్చుకోవాల్సిన పని లేదు. ఈ పద్యాన్ని గబగబా చదవండి, ట్రై చేయండి, సరేనా? నేను ఒకసారి చేస్తా చూడండి. అడిగెదనని కడువడి జను నడిగినదను మగుడ నుడువడని నడయుడుగున్ వెడవెడ చిడుముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. మళ్ళీసారి చెప్తానండి. అడిగెదనని కడువడి జను నడిగినదను మగుడ నుడువడని నడయుడుగున్ వెడవెడ చిడుముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ఈ పద్యాన్ని మీరు కూడా ఒకసారి గబగబా చెప్పడానికి ప్రయత్నించండి. మొదటిసారి ఖచ్చితంగా రాదు. ఒక 4, 5 సార్లు ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది, సరేనా? తర్వాత
మీరు ఇప్పటివరకు పద్యాలు, వాటి భావాలు నేర్చుకున్నారు కదా! అందులో ప్రతి పదార్థం సహా చెప్పా కదా వీడియోలో. ఆ వీడియోస్ మళ్ళీ కలండి ఒకసారి చూసి పద్యాలు నేర్చుకొని, ఈ పదాలకు అర్థాలు రాయండి. అలాగే ఇక్కడ ఏ శతకాన్ని ఏ కవి రాశారు? ఇక్కడ శతకాలు, నెక్స్ట్ అవి రాసిన కవులు ఉన్నాయి. వాటిని జతపరచండి. ఇక్కడ ఏకవచన పదాలిచ్చారు. వాటిని బహువచన రూపాలు రాయండి. అలాగే ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. తర్వాత మీరిక్కడ నేర్చుకున్న పద్యాల్లో ఏదో ఒక పద్యం ఆధారంగా ఒక చిన్న కథను సొంతంగా చెప్పండి. అలాగే రాయండి. చిన్న కథను మీకు మీరే తయారు చేయండి. పద్యం భావాన్ని ఆధారంగా చేసుకోండి. సరేనా? ఇప్పుడు మీ క్లాస్‌లో ఎవరు పద్యాలు బాగా పాడతారు? వాళ్ళని నువ్వు ఎలా ప్రశంసిస్తావు? అంటే వాళ్ళ గురించి ఏ విధంగా మెచ్చుకోలుగా చెప్తావు? అన్నది ఒకసారి చెప్పండి. సరేనా? భాషాంశాలు నేర్చుకుంటే మనకి భాషాంశాల్లో సాధారణంగా పదజాలాన్ని పురుషులను సంబోధించే పదాలు, స్త్రీలను సంబోధించే పదాలు, అలాగే ఇతరులను సంబోధించే పదాలు అంటే పక్షులు, జంతువులు, జడాలు అంటే పురుషలింగము, స్త్రీలింగం లేనివి. పక్షుల్ని మనం పురుషలింగం, స్త్రీలింగం సెపరేట్‌గా మాట్లాడం కదా తెలుగులో. ఆ విధంగా భాషలో మనకి ఈ 3 రకాల పదాలుంటాయి. పురుషులను సంబోధించే పదాలు, స్త్రీలను సంబోధించే పదాలు, ఇతరులను సంబోధించే పదాలు. ఈ 3 రకాల పదాలుంటాయి మనకి తెలుగులో. వీటినే మనము పుంలింగం అంటే పురుషలింగం, స్త్రీలింగం స్త్రీలను సంబోధించే పదాల్ని, నపుంసకలింగం అంటే పురుషులు, స్త్రీలు ఈ 2 కాని వేరే పదాలు. అలాగే వేరే భాషల్లో అయితే అర్థంతో సంబంధం లేకుండా పద స్వరూపాన్ని బట్టి లింగం ఉంటుంది. పదం ఎలా ఉంది అన్నదాన్ని బట్టి అది పురుషలింగమా, స్త్రీలింగమా అనేది కొన్ని భాషల్లో ఉంటది. ఇంకొన్ని భాషల్లో అర్థాన్ని బట్టి లింగం ఉంటుంది. తెలుగులో మాత్రం అర్థం ప్రమాణం. తెలుగులో అర్థం అనే దాన్ని బట్టే లింగం నిర్ధారణ అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం తెలుగులో లింగం అనం. దాన్ని వాచకం అనాలి. లింగం అనం. ఏమనాలి? వాచకం తెలుగులో. వాచకం అంటే లింగం. ఇందులో పుంలింగం అంటే పురుషలింగాన్ని మహత్తులు అంటాం. పురుషలింగాన్ని మహత్తులు. పురుషులను సంబోధించే పదాలు మహత్తులు. అలాగే స్త్రీలను సంబోధించే పదాలు మహతీలు. ఇక్కడ వాళ్ళు ప్రింట్ ఇవ్వలేదు సరిగ్గా, తప్పుగా రాశారు. స్త్రీలను సంబోధించే పదాలని మహతీలు అంటాం. అలాగే మిగతావి నపుంసక లింగాన్ని సంబోధించే పదాలని అమహత్తులు. నపుంసక లింగాన్ని సంబోధించే పదాలని అమహత్తులు. మళ్ళీ చెప్తా చూడండి. పుంలింగం అంటే పురుషులను సంబోధించే పదాలని మహత్తులు అంటాము. స్త్రీలను సంబోధించే పదాలని మహతీలు అంటాము. మిగతావి నపుంసక లింగాన్ని సంబోధించే పదాలు అమహత్తులు అంటాం తెలుగులో. అలాగే వాక్యాల్లో పురుషులను సంబోధించే వాచకాల్ని మహద్వాచకాలు ఏమంటాం? మహద్వాచకాలు. మహద్వాచకాలు. ఇవి పురుషులను సంబోధించే పదాలు. అలాగే స్త్రీలను సంబోధించే పదాలు మహతీవాచకాలు. మహతీవాచకాలు. అలాగే నపుంసక లింగాన్ని సంబోధించే పదాలు అమహద్వాచకాలు. అమహద్వాచకాలు. మహత్తులు, మహద్వాచకాలు. మహతీలు, మహతీవాచకాలు. అలాగే అమహత్తులు, అమహద్వాచకాలు.
ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి, ఉదాహరణలు. అతను వచ్చాడు, అతను వచ్చాడు. అది లేదా ఆమె వచ్చింది. వాళ్ళు, వాళ్ళు అన్నప్పుడు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, స్త్రీ పురుషులు ఇద్దరు కావచ్చు కదా. వాళ్ళు అన్నప్పుడు అక్కడ మనకి లింగ భేదం అనేది లేదు, ఎవరనేది తెలియట్లేదు, పురుషుల స్త్రీల లేకపోతే ఇద్దరునా అనేది తెలియట్లేదు. వాళ్ళు వచ్చారు అంటాం. అవి వచ్చాయి, అవి అన్నప్పుడు ఇక్కడ నపుంసక లింగాన్ని ఉపయోగిస్తున్నాం. ఆ విధంగా స్త్రీలను సంబోధించే పదాలని చెప్పాలంటే విడిగా మహతీ వాచకాలు అంటాం. పురుషులను సంబోధించే పదాలు మహద్వాచకాలు. నపుంసక లింగాన్ని సంబోధించే పదాలు అమహద్వాచకాలు. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు చూడండి, పురుషవాచక పదాలు కొన్ని ఇచ్చారు, వాటికి స్త్రీవాచక పదాలు మనం రాయాలి. అంటే పురుషలింగ పదాలు ఇచ్చారు, స్త్రీలింగ పదాలు మనం రాయాలి. సరేనా? ఇక్కడ వరకు మీరు ఆ ప్రశ్నలన్నీ చేస్తూ నేర్చుకొని ఇవన్నీ చేయండి. సరేనా?